కీర్తనలు 119వ అధ్యాయము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుటను నేను లేచుటను నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసేయున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశముకెక్కినను నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయూ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి! వాటి మొత్తం ఎంత గొప్పది! వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నది. నేను మేలుకొంటినా ఇంకనూ నీ యొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులు నిశ్చయముగా సంహరించెదవు. నరహంతుకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీ కాయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమును నన్ను నడిపింపుము. ఆమేన్.